మరో వివాదం తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ పేరుతో కొత్త టైటిల్ వార్ మొదలైంది. కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుపై కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. తమ పార్టీ పాత పేరుతో తెలంగాణకు విడదీయరాని అనుబంధం ఉందని, టీఆర్ఎస్ షార్ట్ నేమ్ ను ఇతర పార్టీలకు కేటాయించవద్దని ఈసీని కోరింది. మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన సంస్థ అభ్యంతరం చెప్పింది. తెలంగాణ రాజ్య సమితి నుంచి కూడా ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. రైట్ మహేందర్, ఆల్రెడీ కవిత ఈ పేరు పెట్టి చాలా రోజులు అయింది, ఇది కూడా అనౌన్స్ చేసి చాలా రోజులు అయింది. మరి ఇప్పుడు దీని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రియాక్ట్ అవ్వడం ఏంటి, దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? తెలంగాణ రక్షణ సేన సమితి పేరిట తన రాజకీయ ప్రస్థానాన్ని స్థాపించినటువంటి కవితకు ఆదిలోనే అనేక అడ్డంకులు అయితే ఎదురవుతున్నాయి. ఇక టీఆర్ఎస్ పార్టీ టైటిల్ వారైతే తెలంగాణలో చాలా రభసంగా కొనసాగుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని ఎవరికి కూడా కేటాయించొద్దు అనేటువంటిగా దాదాపు ఎలక్షన్ కమిషన్కు 700 అంటే అబ్జెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి ఇప్పుడు టీఆర్ఎస్ ఖచ్చితంగా నాకు దక్కాల్సిందే, ఎందుకంటే పూర్తిగా తెలంగాణ రక్షణ సేన అనే పేరుతో ఇక ఏ పార్టీ కూడా లేదు కాబట్టి దానికి తగ్గట్టుగా అంటే ఈసీకి తగ్గట్టుగా అన్ని అనుమతి పత్రాలు ఇప్పుడు తీసుకున్నాను, ఖచ్చితంగా రక్షణ సమితి మాకే వస్తున్నట్టుగా ఇటు కవిత పార్టీ శ్రేణులందరూ కూడా భావిస్తున్నారు. మరోపక్క తెలంగాణ రక్షణ సేన 80% టీఆర్ఎస్ దాదాపు 14 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలతో ఒక మమేకమై ఉన్నటువంటి పార్టీ. తెలంగాణ ఇప్పుడు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిన నాకు కూడా ప్రజలంతా కూడా టీఆర్ఎస్ అని అనుకున్న నేపథ్యం, అంటే ఏ కారణంతో కూడా టీఆర్ఎస్ పార్టీని అనేది ఎవరు రాదు అనుకున్నటువంటి పరిస్థితి. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని పేరు మార్చి బీఆర్ఎస్ గా మారిందో అప్పటి నుంచి కూడా ఇక టీఆర్ఎస్ కాస్త పక్కన పెట్టారు. కానీ ఇది ఇంత రాదంతా జరుగుతుందని, ఇంత వేదిక అవుతుందన్నట్టుగా కూడా ఎప్పుడు భావించలేదు. కానీ ఇప్పుడు కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని ఆమె వదిలి బీఆర్ఎస్ రాజకీయాలు అంటే తన స్థానం అదే సపరేట్గా పెట్టుకుందో అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా తను అవతరించింది. తెలంగాణ రక్షణ సేన తరఫున తన రాజకీయ ప్రస్థానాన్ని అయితే మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ పార్టీ ఓన్ చేసుకోవడంలో మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నట్టుగా ఇప్పుడు మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ కోరడం, మరి ఇప్పుడు 700 మంది అధ్యక్షులు జరపడం, మరి ఈసీ తీసుకునేటువంటి తుది నిర్ణయం ఎలా ఉంటుందో ఇప్పుడు రాజకీయంగా ఒక హాట్ టాపిక్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.